లైఫ్లో ఏదైనా సాధించాలి అని అనుకుంటే మీరు ఈ 3 పాటించే ప్రయత్నం చేయండి. ఈ 3 మీ దగ్గర ఉంటే మీరు ఏదైనా సాధించగలుగుతారు. నేను యాక్చువల్గా 15 ఏళ్ళు ధ్యానం 22 అవర్స్ ధ్యానం చేసేదానికన్నా ముందు నేను 24 అవర్స్ ధ్యానం కూడా చేశాను. 24 అవర్స్ ధ్యానం చేసినప్పుడు మాత్రం అయితే అసలు ఎటువంటి ప్లానింగ్ లేకుండా చేసినాను. అంటే జస్ట్ ఒక అర్ధగంట ముందు నేను వెళ్ళిపోతున్నా, 24 అవర్స్ కూర్చుంటా ఏమన్నా కానీ అని చెప్పేసి అని కూర్చొని ధ్యానం చేశాను. మనం ఏదైనా సాధించాలి అంటే ద నెంబర్ 1 థింగ్ మనకు ఉండాల్సింది ఏంటంటే ఆసన సిద్ధి. ఈ ధ్యానం చేయాలంటే ఒక 24 అవర్స్ కూర్చోవాలన్నా 70 అవర్స్ కూర్చోవాలన్నా ఫస్ట్ మీకు ఆసన సిద్ధి బాగా ఉండాలి. ఏ ఆసనం మీద కూర్చున్నా పర్ఫెక్ట్గా నేను కూర్చోగలుగుతాను. నేను ఒకసారి కూర్చుంటే నేను లేవను, అవసరమే లేదు అని మన ఏది స్థిరంగా మనం కూర్చుంటామో ఆ స్థిర సుఖ ఆసనంలో ఆ ఆసనాన్ని మీద పట్టు సాధించాలి. దట్ కుడ్ బి ఎనీ పొజిషన్ యూ లైక్. నెంబర్ 2, మీకు తర్వాత ఆస్థాన సిద్ధి ఉండాలి. ఆస్థానం అంటే ఇట్ కుడ్ బి అ కింగ్డమ్, ఒక గ్రూప్, యువర్ గ్రూప్. ఆ గ్రూప్ ఎలాంటిదంటే ఎటువంటి స్థితిలో అయినా సరే మీకు సపోర్ట్ చేసేలా ఉండాలి. నేను కండిషనల్ సపోర్టు, నేను అట్లుంటే నాకు నచ్చుతుంది, ఇట్లుంటే నచ్చుతుంది అనేటోళ్ళు కాకుండా ఏదైనా సరే నేను చేస్తాను, దిగి ముందు మీ దగ్గరకు వస్తాను, నువ్వు చెయ్యి, నేను ఉంటా నీ పక్కకు అనే అట్లీస్ట్ ఒక 2-3 మీరు సాధించుకోగలగాలి. సడన్గా నేను ఏదో అన్నోన్గా నేను చెప్పేసాను చేసేస్తా అని, నువ్వు చెయ్యి, మేము సపోర్ట్ చేస్తాము, మేము కూడా వచ్చి కూర్చుంటాము అనే మనుషులు 2 ఉన్నా చాలు నీకు. సో దాన్ని ఆస్థాన సిద్ధి అంటారు. అంటే నీ ఆస్థానంలో నీ ఫ్రెండ్స్ నీకున్నారా, నీ తోడుగా, నీకు సపోర్ట్గా నువ్వు వాళ్ళు ఉంటే చాలు, కాన్ఫిడెన్స్ ఉంటుంది అన్నట్టు. అండ్ నెంబర్ 3 తర్వాత ఆశయ సిద్ధి. ఆశయ సిద్ధి అంటే ఏంటంటే ఏదో ఒక టార్గెట్ ఉండాలి. టార్గెట్ అనేది ఏదైనా కావచ్చు. యువర్ మెడిటేషన్, ఇట్ కుడ్ బి నేను ఏదో సాధిస్తాను, మెడిటేషన్ సెంటర్ కడతాను, ఇంతమందికి ధ్యానం చెప్తాను, లేకపోతే 10 మందికి ఫుడ్ పెడతాను, సిద్ధిని పొందుతాను. అప్పుడు మనం వేసే ప్రతి స్టెప్ దానికి అలైన్ అవుతుందా లేదా అనేది మనకు తెలుస్తున్నట్టు. స్వామి కార్యం స్వకార్యం అని 2 ఉంటాయి కదా. ఈ ప్రతి కార్యం, ఈ స్వకార్యం స్వామి కార్యానికి ఉపయోగపడుతుందా లేదా అనేది చూసుకోవాలి. విత్ దిస్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్, జస్ట్ గో ఫర్ ఇట్. అండ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరాముని తలుచుకోండి, ధ్యానం చేయండి.